ఏప్రిల్ నాటికి రామయ్యవరం ఓడరేవు నిర్మాణ పనులు పూర్తవుతాయని కలెక్టర్ రామరాజు తెలిపారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం ఔలపూరిపాలెం, మొండిపారిపాలెం నిర్మాణంలో ఉన్న ఓడరేవు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు తెలిపారు. ఇప్పటి వరకు ఓడరేవు పనులు 80% పూర్తయ్యాయన్నారు. బీపీసీఎల్ ఇండోఫాల్ ఇండస్ట్రీకి సంబంధించిన భూసేకరణ వివరాలను పరిశీలించారు. అధికారులతో కలిసి స్టీమర్లో సముద్రంలోకి వెళ్లి బెర్తుల నిర్మాణాన్ని చూశారు. కర్లపాలెం వాసులకు తెట్టు వద్ద నిర్మించిన పురాతన కాలనీని సందర్శించారు. ఓడరేవు నిర్మాణం ద్వారా అనుబంధ పరిశ్రమలతో స్థానికంగా ఉపాధి దొరుకుతుందన్నారు. దాని లోపల మళ్ళీ ఇంటర్నల్ ఫెసిలిటీస్ కోసం 2.5 కిలోమీటర్స్ అది రైల్వే వర్క్స్ ఈ కల్పపాలెం విలేజ్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది. ఎర్త్ వర్క్స్ ఇవన్నీ అవుతాయి సార్. బ్యాలెన్స్ పోర్షన్స్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ఈ ప్రాంతం ఇదంతా రికమెండ్ చేస్తాం సార్. అందరికీ నమస్కారం. ఈరోజు కందుకూరు డివిజన్ కందుకూరు డివిజన్ మనకి ప్రకాశం జిల్లాలో కలవడంతో ఇక్కడ ఉన్నటువంటి మండలాలన్నీ కూడా కందుకూరు డివిజన్లో ఉన్నటువంటి గుడ్లూరు అండ్ అదర్ 4 మండల్స్ కూడా మనకి ఇక్కడికి ప్రకాశం జిల్లాలో రావడం జరిగింది. సో అందులో భాగంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి రామాయపట్నం పోర్ట్ కూడా మనకి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో రావడం. సో దాన్ని ప్రోగ్రెస్ ఎట్లా ఉన్నది, పనులు ఏం జరుగుతున్నాయి అనే దాని మీద మొదటిసారిగా యాజ్ ఎ కలెక్టర్ గా ఇక్కడికి విజిట్ చేయడానికి రావడం జరిగింది. సో ఇక్కడ ప్రోగ్రెస్ చాలా బాగుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ లైక్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా క్లియర్ అయిపోయి, ఎక్సెప్ట్ చిన్న స్ట్రిప్ అరౌండ్ ఒక 38 acres వరకు ఉన్న ఒక ఇష్యూ తప్ప మిగతా అన్ని కూడా చాలా క్లియర్ అవడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే కాంపోనెంట్స్ మనం కంప్లీట్ చేయాలో అవన్నీ కూడా చాలా మట్టికి ఆల్మోస్ట్ 80% కంప్లీషన్కి వచ్చినాయి. సో ప్రస్తుతానికి నవయోగ నుంచి ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్, తర్వాత అట్ ద సేమ్ టైమ్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ అండ్ కంపెనీ హెడ్ కూడా ఇక్కడ ఉన్నారు మనతో పాటు. సో వారు ఇప్పుడు మనకు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. అందులో మన